తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ కేంద్రాల వద్ద తొక్కిసలాట ఎందుకు జరిగింది? అధికారులపై చంద్రబాబు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? టీటీడీ చైర్మన్ ఏం చెబుతున్నారు? తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ కేంద్రాల వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందినట్టు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రకటించారు. 48 మంది గాయపడ్డారని, వీరందరినీ స్విమ్స్ ప్రభుత్వ రుయాస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు. మృతుల వివరాలను కలెక్టర్ ప్రకటించారు. బుద్దేటి నాయుడు బాబు నర్సీపట్నం, రజని విశాఖపట్నం, లావణ్య విశాఖపట్నం, నిర్మల బళ్ళారి, శాంతి బళ్ళారి, మల్లిగా సేలం. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు ఈ నెల 9వ తేదీ నుంచి తిరుపతిలో టోకెన్ల జారీ చేస్తున్నామని టీటీడీ ప్రకటించింది. ఇందుకోసం తిరుపతిలోను 8 సెంటర్లలో 90 కౌంటర్లు ఏర్పాటు చేశారు. 10, 11, 12 తేదీల్లో దర్శనానికి గాను 1,20,000 టోకెన్లు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించారు. భక్తులు సమయమానంతో టోకెన్లు పొందాలని బుధవారం ఉదయం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కోరారు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో టోకెన్ లేని భక్తులకు దర్శనాలు ఉండవని తెలిపారు. 9వ తేదీ టికెట్ల కోసం 8వ తేదీ ఉదయం నుంచి టోకెన్లు జారీ కేంద్రాలకు భక్తులు భారీగా చేరుకోవడం మొదలైంది. సాయంత్రానికల్లా టోకెన్లు జారీ చేసే కేంద్రాల దగ్గరికి వేలాది మంది భక్తులు చేరుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో నిర్ణీత సమయం కన్నా ముందుగానే టోకెన్లు జారీ ప్రక్రియ మొదలుపెట్టినట్టు టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాకు చెప్పారు.